బంగారం కన్నా డైమండే ఎక్కువ కాస్ట్. కానీ మనకి డైమండ్ కన్నా బంగారం అంటేనే ఎక్కువ ఇష్టం. ఎందుకంటే బంగారాన్ని మనం కొనగలం. బట్ డైమండ్ని ఒక మధ్యతరగతి వాడు కొనడం కాదు కదా. తన జీవితం మొత్తం మీద ఒక్కసారి కూడా రియల్గా డైమండ్ని చూడలేరు. ఒక డైమండ్తో ఒక ఊరినే కొనేయచ్చు. మరి ఈ డైమండ్ ఎందుకంత కాస్ట్? అసలు డైమండ్ ఎలా ఏర్పడతాయి? డైమండ్కి ఆ షేప్ ఎలా వచ్చింది? వాటిని ఎలా తయారు చేస్తారు? డైమండ్ గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కరెక్ట్గా చెప్పాలంటే డైమండ్ అనేది ఒక రాయి. కానీ ఇవి నార్మల్ స్టోన్స్లా కాకుండా వీటిలో ఎక్కువ కార్బన్ యాటమ్స్ ఉంటాయి. ఆ యాటమ్స్ కూడా క్యూబ్ స్ట్రక్చర్లో ఉంటాయి. దీనినే క్యూబిక్ స్ట్రక్చర్ అని అంటారు. ఈ పాయింట్ మనకి 10th క్లాస్లో కూడా వస్తుంది. డైమండ్ అండ్ గ్రాఫైట్ రెండు కార్బన్స్ నుండే ఏర్పడ్డాయి. కానీ ఈ రెండిట్లో ఉండే కార్బన్ స్ట్రక్చర్ డిఫరెంట్గా ఉంటుంది. బట్ కెమికల్గా రెండు సేమ్. ఒకవేళ మనం గ్రాఫైట్ని హై ప్రెషర్ టెంపరేచర్లో ఎక్కువ కాలం ఉంచితే అది కూడా డైమండ్లా మారుతుంది. అసలు ఈ డైమండ్స్ ఎలా ఏర్పడతాయో ఇప్పుడు చూద్దాం. ఈ డైమండ్స్ని ఎవ్వరూ తయారు చేయరు. ఈ డైమండ్స్ అనే స్టోన్స్ని భూమి నుండి తీస్తారు. డైమండ్ ఎర్త్ సర్ఫేస్లో 150 నుండి 300 కిలోమీటర్ల లోపల ఏర్పడతాయి. కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగిన వాల్కానిక్ ఎరప్షన్స్ కారణంగా ఇవి బయటికి వస్తాయి. ఈ వాల్కానిక్ ఎరప్షన్స్ జరిగినప్పుడు మ్యాగ్మా బయటికి వస్తుంది. ఈ మ్యాగ్మా గంటకి 250 కిలోమీటర్ల వేగంతో బయటికి వస్తుంది. ఇవి వచ్చే ప్లేస్లో డైమండ్స్ ఉంటే ఆ మ్యాగ్మాతో పాటు డైమండ్స్ కూడా బయటికి వస్తాయి. ఇటువంటివి చాలా అరుదుగా జరుగుతాయి. జనరల్ వాల్కానిక్ ఎక్స్ప్లోజన్స్ ప్రతి సంవత్సరం జరుగుతాయి. బట్ ఈ భూమి మీద మానవుడు జన్మించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఈ డీప్ సోర్స్ వాల్కానిక్ ఎరప్షన్ అంటే డైమండ్స్ బయటికి రావడం జరగలేదు. ఈ డీప్ సోర్స్ వాల్కానిక్ ఎరప్షన్ ద్వారా సర్ఫేస్ మీదకి వచ్చిన డైమండ్స్ని మైనింగ్ ద్వారా బయటికి తీస్తారు. అలా అని మైనింగ్ ఎక్కువగా తవ్వితే డైమండ్స్ ఇంకా ఎక్కువ వస్తాయి అనుకోవటం అమాయకత్వం. ఇప్పటి వరకు ఈ డైమండ్స్ కోసం మనం కేవలం 12 కిలోమీటర్ల కంటే ఎక్కువ లోతు తవ్వలేకపోయాం. ఒకవేళ అంతకంటే ఎక్కువ లోతు తవ్వినా ఉపయోగం ఏం ఉండదు. ఈ డైమండ్స్ చాలా అరుదుగా భూమిలో ఉంటాయి. అందుకే మన దగ్గర డైమండ్స్ చాలా తక్కువగా ఉన్నాయి. మనం ఇప్పటి వరకు ఈ ప్రపంచం మొత్తం మీద 1,75,000 టన్స్ గోల్డ్ని బయటికి తీసాం. కానీ డైమండ్స్ మాత్రం ఓన్లీ 5,000 కేజీస్ అంటే 5 టన్స్ని మాత్రమే బయటికి తీసాం. డైమండ్స్ ఉన్నాయని మనకి ఎలా తెలుస్తుంది? వాటిని బయటికి ఎలా తీస్తారో ఇప్పుడు చూద్దాం. మనకి ఈ డైమండ్స్ వాల్కానిక్ ఎరప్షన్ జరిగినప్పుడు వస్తాయని చెప్పుకున్నాం. ఇలా జరిగినప్పుడు కింబర్లైట్ మ్యాగ్మా అట్మాస్ఫియర్లోకి రాగానే కింబర్లైట్ స్టోన్ అవుతుంది. ఈ ప్రాసెస్ జరగడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఇలా ఏర్పడిన కింబర్లైట్ స్టోన్స్ ఎక్కడ ఉంటే అదే ప్రాంతంలో అండ్ దాని సరౌండింగ్స్లో డైమండ్స్ ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఇలా ఉన్న డైమండ్స్ని 3 పద్ధతుల ద్వారా బయటికి తీస్తారు. ఫస్ట్ వన్, ఆలివల్ మైనింగ్. కిమ్మర్లైట్ ఎరప్షన్ జరిగిన ప్లేస్లో వాన పడవచ్చు, గాలి వీయడం మరియు అదే ప్లేస్లో వరదలు వస్తే గనక ఆ డైమండ్స్ అక్కడి నుండి ఆ నీటితో పాటు ఫ్లో అవుతూ నదులు లేదా కాలువల్లోకి కొట్టుకెళ్ళవచ్చు. అలా నదులు కాలువల్లో ఉన్న రాళ్ల మధ్య లేదా మట్టిలో పేరుకుపోయే అవకాశం ఉంది. మన దేశంలోని ఆంధ్రప్రదేశ్లో కృష్ణా నదిలో దొరికిన కోహినూర్ వజ్రం కూడా ఇలాగే ఎక్కడి నుండో కొట్టుకువచ్చినదే. అంతేకాదు మన అనంతపూర్ డిస్టిక్లోని ఉరవకొండ అనే ఊర్లో వర్షం పడిన ప్రతిసారి ఇలా వజ్రాలు కొట్టుకొస్తాయని ఇప్పటికీ అక్కడి వాళ్ళు వజ్రాల కోసం వెతుకుతారు. ఇలా వజ్రాలు వర్షాల వల్ల కొట్టుకొచ్చే అవకాశం ఉంది కాబట్టి కిమ్మర్లైట్ ఎరప్షన్ జరిగిన చుట్టుపక్కల ఏదైనా నదులు ఉంటే ఆ నదిలోని నీటిని కొన్ని రోజులు డ్యామ్స్ ద్వారా ఆపి ఆ నదిలోని మట్టిని అండ్ స్టోన్స్ని స్క్రీనింగ్ చేస్తారు. ఆ రాళ్ళని మట్టిని స్క్రీనింగ్ చేస్తే అక్కడ డైమండ్స్ ఉన్నాయా లేవా అనేది తెలుస్తుంది. అక్కడ డైమండ్స్ లేకపోతే వదిలేస్తారు. ఒకవేళ అక్కడ వజ్రాలు ఉన్నాయని తెలిస్తే ఆ ప్రదేశం చుట్టుపక్కల మొత్తం మైనింగ్ని స్టార్ట్ చేస్తారు. సెకండ్ వన్, పైప్ మైనింగ్. ఎక్కడైతే ఈ కిమ్మర్లైట్ ఎరప్షన్ జరిగిందో అదే ప్లేస్లో అండర్ గ్రౌండ్లోకి మట్టి తవ్వితే డైమండ్స్ని వెతికి తీయవచ్చు. ఇలా ఎక్కడైనా భూమి మీద డైమండ్స్ ఉంటే గనక మట్టిని తవ్వి తీస్తాం. కానీ ఈ మైనింగ్ అనేది కేవలం 12 కిలోమీటర్స్ వరకే చేయగలం. ఆ తర్వాత మైనింగ్ చేయడం కష్టం. ఒకవేళ చేసినా యూజ్ ఉండదు. సేమ్ టు సేమ్ కేజీఎఫ్లో అండ్ కృష్ణం వందే జగద్గురు మూవీలో చూయించినట్లే ఈ డైమండ్ మైనింగ్ కూడా చేస్తారు. మూడవది, మెరైన్ మైనింగ్. నేల మీద కిమ్మర్లైట్ రాక్స్ని మనం పరిశీలిస్తాం. కానీ సముద్రంలో అలా వెతకడం పాసిబుల్ అవ్వదు. సముద్రంలో ప్రతి సంవత్సరం వాల్కానిక్ ఎరప్షన్స్ జరుగుతాయి. కానీ ఈ సముద్రంలో డైమండ్స్ ఉన్నాయా లేవా అనేది తెలుసుకోవడం కొంచెం కష్టం.
సముద్రంలో హైడ్రోథర్మల్ విండ్స్ని వెతుకుతారు. ఆ హైడ్రోథర్మల్ విండ్స్ ఉన్న ప్లేస్లో డైమండ్స్ మాత్రమే కాదు, డైమండ్స్తో పాటు గోల్డ్, కాపర్, జింక్, మాంగనీస్ లాంటివి కూడా ఉండవచ్చు. ఎక్కడైతే ఈ డైమండ్స్ ఉన్నాయని డిటెక్ట్ చేస్తారో అక్కడికి ఒక పెద్ద షిప్ని తీసుకెళ్తారు. ఈ షిప్లో నుండి కొన్ని పైప్స్ని సముద్రం లోపలికి పంపి డ్రిల్ చేస్తారు. ఇలా ఆ పైప్స్కి డైమండ్స్ తగిలేంత వరకు డ్రిల్లింగ్ చేస్తూనే ఉంటారు. డైమండ్స్ని బయటికి తీసే ప్రాసెస్ అండ్ క్రూడ్ ఆయిల్ని బయటికి తీసే ప్రాసెస్ రెండు సేమ్ టు సేమ్ ఒకేలా ఉంటాయి. ఈ 3 విధాలుగా డైమండ్స్ని బయటికి తీస్తారు. ఒక్కోసారి ఆస్ట్రాయిడ్స్ పడిన ప్రాంతాల్లో కూడా డైమండ్స్ దొరికే అవకాశం ఉంది. ఆ ఆస్ట్రాయిడ్ పడిన స్పీడ్కి, హీట్ అండ్ ప్రెజర్కి కార్బన్ ఫ్లూయిడ్ డైమండ్గా ఏర్పడవచ్చు. ఒకప్పుడు ఈ డైమండ్స్ మైనింగ్ మన దేశంలోనే ఫస్ట్ జరిగింది. ప్రజెంట్ అయితే ఈ డైమండ్స్ని ప్రొడ్యూస్ చేసే దేశాల్లో రష్యా ఫస్ట్ ప్లేస్లో ఉంది. వరల్డ్ మొత్తం మీద ఉన్న డైమండ్స్లో 36% రష్యా నుండే వస్తాయి. అందుకే రష్యా రిచెస్ట్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్లో ఒకటిగా నిలిచింది. డైమండ్స్ ఆ షేప్లోకి ఎలా వస్తాయి, వాటికి డిఫరెంట్ కలర్స్ ఎలా వస్తాయో ఇప్పుడు చూద్దాం. మనం చూసే డైమండ్స్ భూమిలో నుండి తీసేటప్పుడు ఆ షేప్లో ఉండవు. డైమండ్స్ని భూమిలో నుండి స్టోన్స్ని ఎలాగా తీస్తారో సేమ్ టు సేమ్ డైమండ్స్ను కూడా భూమి నుండి అలాగే తీస్తారు. వాటిని బయటికి తీసాక పాలిష్ చేసి ఆ షేప్లోకి కట్ చేస్తారు. ఫస్ట్ డైమండ్స్ని బయటికి తీసాక వాటిపై ప్లానింగ్ చేస్తారు. అంటే ఒక డైమండ్ స్టోన్ నుండి ఎన్ని డైమండ్స్ని ప్రొడ్యూస్ చేయవచ్చో కంప్యూటర్లో క్యాల్కులేషన్ చేస్తారు. తర్వాత ఆ స్టోన్ని మెషిన్తో సావింగ్ చేస్తారు. పెద్దగా ఉన్న డైమండ్ స్టోన్స్ని కొన్ని డిఫరెంట్ పీసెస్గా కట్ చేస్తారు. ఆ పీసెస్ని బ్రూటింగ్ చేస్తారు. అంటే డైమండ్ పీసెస్ని లేజర్ ద్వారా లేదా 2 డైమండ్స్ని యాక్సిల్ మీద ఉంచి ఒకదానితో ఒకటి కట్ చేస్తారు. ఇలా చేయటం వలన డైమండ్స్కి ఆ షేప్ వస్తుంది. ఇక్కడ ఒక ఫ్యాక్ట్ ఏంటంటే డైమండ్ అనేది ఈ భూమి మీద ఉన్న 6th హార్డెస్ట్ మెటీరియల్ అండ్ న్యాచురల్గా ఏర్పడిన హార్డెస్ట్ మెటీరియల్స్లో డైమండ్ నెంబర్ 1 ప్లేస్లో ఉంటుంది. చేయాలంటే ఆ మెషిన్ దీనికన్నా చాలా స్ట్రాంగ్గా ఉండాలి, లేదా ఒక డైమండ్ని కట్ చేయాలంటే ఇంకొక డైమండ్ యూజ్ చేయాలి. ఇలా కట్ చేశాక డైమండ్ దాని షేప్కి వచ్చాక పాలిషింగ్ చేస్తారు. ఈ ప్రాసెస్లో కంపల్సరీగా డైమండ్కి 57 or 58 ఫ్యాసెట్స్ ఉండేలా చేస్తారు. అంటే డైమండ్కి 57 లేదా 58 కోణాలు వచ్చేటట్లు కట్ చేసి పాలిష్ చేస్తారు. ఈ ప్రాసెస్ తర్వాత డైమండ్ అన్ని కోణాల్లో మెరుస్తూ ఉంటుంది. లాస్ట్లో డైమండ్ని ఇన్స్పెక్ట్ చేస్తారు. అంటే డైమండ్ క్వాలిటీ ఎలా ఉంది, మ్యానుఫ్యాక్చరర్ చెప్పిన స్పెసిఫికేషన్స్ అన్నీ ఉన్నాయా, ఇది కరెక్ట్ షేప్ అండ్ వెయిట్ ఉందా అని చెక్ చేస్తారు. మన దేశం డైమండ్స్ ప్రొడ్యూస్ చేసే దేశాల్లో టాప్ ప్లేస్లో లేకపోయినా డైమండ్స్ని పాలిష్ చేసే దేశాల్లో మన దేశం నెంబర్ 1 ప్లేస్లో ఉంది. ప్రతి సంవత్సరం సుమారు ప్రపంచంలో ఉన్న డైమండ్స్ అన్నిట్లో 31% డైమండ్స్ మన దేశంలోనే పాలిష్ చేస్తారు. చాలామంది ఈ డైమండ్స్ని అలంకారం కోసమే ఉపయోగిస్తారు అని అనుకుంటారు, కానీ అది రాంగ్. డైమండ్స్ స్ట్రాంగెస్ట్ మెటీరియల్ కాబట్టి దీన్ని ఇండస్ట్రియల్ పర్పస్ కోసం, ఇతర స్టోన్స్ని పాలిష్ చేయడం కోసం అండ్ గ్లాస్ కట్టింగ్ కోసం, మరియు కొన్ని పెద్ద కంపెనీస్ హీట్ నుండి కాపాడుకోవడానికి కొన్ని ఎలక్ట్రిక్ మెషిన్స్లో కూడా ఉపయోగిస్తారు. ఈ విధంగా ఒక డైమండ్ స్టోన్ అనేది బ్యూటిఫుల్ జ్యువెలరీగా మారుతుంది. డైమండ్కి డిఫరెంట్ కలర్స్ ఎలా వస్తాయో ఇప్పుడు చూద్దాం. నిజానికి ఈ డైమండ్స్ అనేవి కలర్లెస్, కానీ డైమండ్స్ ఏర్పడేటప్పుడు వాటిలోని కార్బన్ యాటమ్స్లో 10 lakh కార్బన్ యాటమ్స్తో ఒక బోరాన్ యాటమ్ కలిస్తే ఆ డైమండ్ బ్లూ కలర్గా మారుతుంది. ఒకవేళ 10 lakh కార్బన్ యాటమ్స్కి నైట్రోజన్ తోడైతే ఎల్లో కలర్ డైమండ్గా మారుతుంది. ఒకవేళ డైమండ్స్లో కార్బన్ యాటమ్ స్ట్రక్చర్ కరెక్ట్గా ఏర్పడకపోతే అది బ్రౌన్ కలర్ డైమండ్గా మారుతుంది. డైమండ్ మీద రేడియేషన్ ప్రభావం ఎక్కువగా ఉంటే అది గ్రీన్ కలర్ డైమండ్గా మారుతుంది. ఈ విధంగా డైమండ్స్ డిఫరెంట్ కలర్స్లో ఉంటాయి. నార్మల్ డైమండ్స్ కన్నా ఇలా డిఫరెంట్ కలర్స్లో ఉన్న డైమండ్స్ ఎక్కువ కాస్ట్ ఉంటాయి. ఈ డైమండ్స్ని క్యారెట్స్తో కొలుస్తారు. ప్రపంచం మొత్తం మీద ఇప్పటి వరకు బయటపడ్డ అతిపెద్ద డైమండ్ కులీనన్. ఇది 3106 క్యారెట్స్ కలిగి ఈ డైమండ్ 1905లో సౌత్ ఆఫ్రికాలో బయటపడింది. ఈ డైమండ్ని 9 పెద్ద డైమండ్స్గా కట్ చేసి అండ్ 100 చిన్న డైమండ్స్గా చేశారు. ఒకప్పుడు మహారాజుల దగ్గర మాత్రమే ఉండే డైమండ్స్ ఈ రోజుల్లో చాలామంది దగ్గర ఉంటున్నాయి. ఎంగేజ్మెంట్ రింగ్స్లో, వాచెస్ మీద, కొన్ని పెన్స్ మీద, ఇలాగే కాదు సెల్ ఫోన్స్ మీద కూడా ఈ డైమండ్స్ని డిజైన్ చేసి అమ్ముతున్నారు. ఇది ఫ్రెండ్స్ డైమండ్స్ హిస్టరీ. ఈ వీడియో మీకు చాలా బాగా నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ ఇంకా మీకు అనుకుంటే కనుక
మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కొట్టేయండి. అండ్ డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.